అవుట్డోర్లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు ఇంటర్నెట్ కోసం మీరు ఏం యూజ్ చేస్తారు? ఇదే ప్రశ్న నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడగడం జరిగిందండి. హాయ్ అండి, నా పేరు రోహిత్ సరల్. సాధారణంగా మనం లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు ఇండోర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు కానండి, అవుట్డోర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇంటర్నెట్ అండి. మేము ఫస్ట్గా జియో 5 కానీ ఎయిర్టెల్ 5 కానీ ఈ కాంపాక్ట్ డివైజెస్ ఉన్నాయి కదండి, కాంపాక్ట్ డివైజెస్ని అయితే మనం వాడామండి. సో వాటితో ఇంటర్నెట్ కొంచెం అన్స్టేబుల్గానే ఉండేది. అవి వాడిన కొంతకాలానికి మనం దీనికి అప్గ్రేడ్గా మనం ఏదైనా యూజ్ చేద్దామని చెప్పి నేను లాజిటెక్లో సిమ్తో పనిచేసే ఈ రూటర్ని అయితే తీసుకున్నానండి. ఇది యూజ్ చేసి నేను ఇందులో సిమ్ ఇన్సర్ట్ చేసుకుని మనం ఏ నెట్వర్క్ కావాలితే ఆ నెట్వర్క్ సిమ్ అయితే ఇన్సర్ట్ చేసుకుని ఇదైతే నేను వాడేవాడినండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి వచ్చేయండి. సో దాని తర్వాత కొంతకాలానికి ఎప్పుడైతే ఈ జియో ఎయిర్ ఫైబర్ని తీసుకొచ్చిందో నేను అది వేయించుకున్నాక అది అవుట్డోర్లో కూడా యూజ్ చేయొచ్చు అని నాకు తెలిసాక నేను ఇది అవుట్డోర్లో యూజ్ చేయడం మొదలుపెట్టానండి. ఈ జియో ఎయిర్ ఫైబర్ కానీ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ కానీ ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో అవుట్డోర్లో కూడా మనం ఇంటర్నెట్ని మనం ఎంతో సాఫీగా మనం అయితే యూజ్ చేస్తున్నామండి. సో వీటన్నిటికన్నా మించింది మంచిది ఏంటంటే లోకల్లో ఏదైనా నెట్వర్క్ ఉంటే కనుక అది వైఫై అవ్వచ్చు, బ్రాడ్బ్యాండ్ అవ్వచ్చు, ఆప్టికల్ ఫైబర్ అవ్వచ్చు, ఏదైనా 3 days కోసం మనం అక్కడ వేయించుకుంటే చాలా మంచిదండి. వాళ్ళు 500 to 1500 ఎంతో ఛార్జ్ చేస్తారు. నేను మ్యాక్సిమం 3 days మీటింగ్ ఏది వచ్చినా కూడా ఇదేది యూజ్ చేస్తానండి. బాగుంటుంది, నెట్వర్క్ కూడా మనకు స్టేబుల్గా ఉంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఎవరికైనా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్.